ప్రభుత్వ ప్రైవేట్ సహకారంతో గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం పెద్దతాడేపల్లి గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం పెద్దతాడేపల్లి గురుకుల పాఠశాలలో టీసీసీ న్యూస్తో మాట్లాడారు. స్కూల్ అభివృద్ధిలో ప్రజల సహకారాన్ని తీసుకొని బాధ్యతను తెలియచేద్దామన్నారు. గురుకుల పాఠశాలను దేశంలో 2వ స్థానానికి తీసుకెళ్లిన ప్రిన్సిపల్ రాజారావు, ఉపాధ్యాయులు, సిబ్బంది కృషిని అభినందించారు. రాష్ట్రం నలుమూలల నుండి పెద్దతాడేపల్లి గురుకుల పాఠశాలలో సీట్ల కోసం విద్యార్థులు పోటీ పడటం ఇక్కడ ఉపాధ్యాయులు, సిబ్బంది సమిష్టి కృషికి నిదర్శనమన్నారు. 2016 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ గురుకుల పాఠశాల ప్రారంభించడం జరిగింది. తాడేపల్లిలో చిన్నగా స్టార్ట్ అయినటువంటిది ఈ యొక్క పాఠశాల రాజారావు గారు మిగతా అధ్యాపక బృందం అందరి కృషితో మరి అత్యున్నత మార్కులు కానీ నైపుణ్యాన్ని కానీ ప్రదర్శించడంలో మొట్టమొదటి స్థానంలో తీసుకొచ్చినందుకు వారి అందరినీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా ఆ తర్వాత అక్కడ ప్లేస్ సరిపోవడం, మరి ఈ పెద్దాడపల్లి గ్రామానికి షిఫ్ట్ అవ్వడం, మరి దీనికి పూర్తి బాధ్యత తీసుకునే రాజారావు మాస్టర్ మిగతా అధ్యాపకులు అందరూ కూడా ఉన్న పిల్లలందరికీ దాదాపుగా 500 మార్కులు దాటినటువంటి విద్యార్థులు ఈ స్కూల్లో ఉన్నారంటే అంతా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలి, మా పిల్లలు అక్కడ బాగా చదువుతారనే విధంగా కాకుండా రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా మీ ఊళ్ళో స్కూల్ ఉందండి, ఆ స్కూల్లో మాకు సీట్ ఇప్పించమనే స్థాయికి తీసుకెళ్ళినందుకు మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఎందుకంటే ఇది 2017 సంవత్సరంలో స్కూల్గా ప్రారంభించినప్పటి నుంచి ఇప్పుడు 2021 వచ్చిన 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించింది. అంటే 100% ఉత్తీర్ణత సాధించారు. దాంట్లో 500 మార్కులు 25 మంది పిల్లలకి దాటడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ మరి పిల్లలందరికీ సౌకర్యాల విషయంలో కానీ ఫెసిలిటీస్ అన్నీ కూడా మరి అన్ని దగ్గరుండి చూసుకున్నటువంటి సిబ్బంది అందరూ కూడా సొంత పిల్లలకి వాళ్ళే సాగే విధానం నాకు బాగా నచ్చింది. మరి రాజారావు మాస్టర్ మంచి టీం నెట్వర్క్ చేసి అందరికీ మంచి చేసే విధంగా చేసినందుకు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి పేరు తీసుకురావాలని, భారతదేశంలో 2వ స్థానాన్ని తీసుకెళ్ళడం అనేది ఇది సామాన్యమైన విషయం కాదు. మరి ఇవన్నీ మన లాస్ట్ ఇయర్ 3వ స్థానం, ఇవాళ 2వ స్థానానికి వెళ్ళి ఉంటే రాబోయే రోజుల్లో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటాను విద్యార్థులందరూ. మరి రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా నా వంతు సహాయాన్ని అన్ని గవర్నమెంట్ చేయలేదు కాబట్టి పబ్లిక్ కంట్రిబ్యూషన్ కూడా చేయిస్తాం ఈ గ్రామంలో. మరి అప్పుడు దినదిన అభివృద్ధిగా చెందుతుంది. ఆ విధంగా మరి ఈ స్కూల్ కూడా మనం అవసరమైతే దీన్ని దగ్గరుండి మీరందరూ కూడా చూసి వీళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు అరేంజ్ చేయండి. మీరందరూ కూడా ఈ పిల్లల్ని మన సొంత కుటుంబ సభ్యులను చూసి ఈ పిల్లలందరికీ మంచి భవిష్యత్తుని ఇవ్వమని చెప్పి నేను ఇప్పుడున్న అధ్యాపక బృందాన్ని ఎంఈఓ గారికి అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇంకా మంచి పేరు వచ్చే విధంగా మన ప్రాంతంలో స్కూల్ ఉన్నదంటే మన గర్వకారణంగా ఉండే విధంగా మీరందరూ సహకరించాలని నేను కోరుకుంటూ, ఇంకా ఏదైనా మినిస్ట్రీ నుంచి మనకు రావాలంటే నేను అది కూడా మాట్లాడి బాలంజల్ గారితో మాట్లాడి అవి కూడా మనం తెచ్చుకుందాం. రోడ్లని ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఒక 5-6 నెలలు మనం సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. ఎందుకంటే ఎక్కడా కూడా డబ్బు లేదు. మరి ఉన్నాయన్ని జీరోలు ఉన్నాయి. అక్కడ ముఖ్యమంత్రి గారికి కానీ ఉన్న మంత్రివర్గం తలపట్టుకుని కూర్చునే పరిస్థితి అయినప్పుడు ఖచ్చితంగా ఈ మీకు ఏది మౌలిక సదుపాయాలు అరేంజ్ చేయాలో రోడ్లు వేయాలి, డ్రైన్ సిస్టమ్ లేదు. ఏ విలేజ్లు అన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. మాకు విద్యార్థులు పేద బడుగు వాళ్ళకి సంబంధించినటువంటి ఈవేళ హాస్టల్ సదుపాయం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టడీస్ కానీ ఏదైతే ఉన్నాయో అవి సక్రమైన మార్గంలో నిర్వర్తిస్తూ ఈవేళ స్టేట్ వైడ్గా కానీ నేషనల్ వైడ్గా కానీ పోటీ పడేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈవేళ ప్రిన్సిపల్ రాజారావు గారికి దక్కుతుంది. ఇది దినదినాభివృద్ధి చెందేటటువంటి దశలో ఆయన కృషి, ఇక్కడ ఉన్నటువంటి మరి స్థానికంగా ఉండేటువంటి గ్రామ పంచాయతీ యొక్క కృషి, ఇక అందరి యొక్క కృషితోటి ఆయన ఈ యొక్క కార్యక్రమాలను నెరవేరుస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రేపు సీట్ల విషయంలో కానీ మన అందరూ కూడా చాలా మంది ఈవేళ జిల్లా వైడ్గా ఇక్కడ మాకు 5వ తరగతి సీటు కావాలి, 8వ తరగతి సీటు కావాలి, 9వ తరగతి సీటు కావాలని చెప్పేసి ఈవేళ ఒత్తిడి ఎక్కువ అవడం జరిగింది మా ప్రజాప్రతినిధులకి. ఈవేళ ఎమ్మెల్యే గారికి అయితే ఇంకా చాలా ఒత్తిడి ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ మా స్థాయి నుంచి ఎమ్మెల్యే గారి స్థాయి వరకు ఉన్నటువంటి విషయాల్లో మరి ఎవరైనా కానీ మీకు ఫోన్ చేసినట్లయితే ఆ యొక్క విషయాలన్నింటిని కూడా మరి సాధ్యమైనంత వరకు ఫుల్ఫిల్ చేసి వాళ్ళకు కూడా తగిన అవకాశం కల్పించి ఈ యొక్క కాలేజీలో చదువుకునేటటువంటి విషయానికి మీరు దోహదం చేస్తారని చెప్పేసి ప్రిన్సిపల్ గారికి తెలియజేస్తూ, స్కూలు 2020 నుంచి 10th క్లాస్ వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా 100% రిజల్ట్ రావటము,
అదేవిధంగా లాస్ట్ ఇయర్ అయితే 25 మందికి 500 మార్కులు దాటి రావటం 10th క్లాస్లో అందరూ పాస్ అవటం. అలాగే ఈ సంవత్సరం వచ్చి 30 మందికి 500 మార్కులు దాటి ఈ స్కూలు రావటం జరిగింది. 82 మందికి 82 మంది పాస్ అయ్యారు. అదేవిధంగా ఈ స్కూల్లో స్కాట్లాండ్ బ్యాక్ పైప్ బ్యాండ్ అనేది ఉంది. నేషనల్ లెవెల్లో మేము 2nd ప్లేస్ తీసుకొచ్చాము. ఇంతకుముందు కూడా నేషనల్ లెవెల్లో 3rd ప్లేస్ వచ్చింది 2021లో. అదేవిధంగా శ్రేష్ఠ అని ఒక ఎగ్జామ్ ఉంది, ఎస్సీ పిల్లలకు మాత్రమే, అది జరుగుతూ ఉంటుంది. అందులో మన స్కూల్ నుంచి ఈ సంవత్సరం 139 మంది పరీక్ష రాస్తే 139 కూడా పాస్ అవటం జరిగింది. లాస్ట్ ఇయర్ 50 మందికి సీట్లు వచ్చినాయి, అంతకుముందు 32 మందికి సీట్లు వచ్చినాయి. ఈ విధంగా ఈ స్కూల్ ప్రగతిని ప్రగతి పదంలో ముందుకెళ్తా ఉంది. మరి ఈ విధంగా మీ ఎమ్మెల్యే గారు ఈ స్కూల్కి రావటము నాకు సంతోషంగా ఉంది. ఈ స్కూల్ ప్రగతి ఇప్పుడు రాష్ట్రంలోనే బెస్ట్ స్కూల్